హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం కావడానికి దారితీసిన పరిస్థితుల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని వరద నీరు మూసీని చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, నాలాలు, ఇతర కాల్వలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. భవిష్యత్తులో వరద సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని, దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్లోని చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటు నుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రులు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో సమగ్ర క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు మంత్రులు. మహిళలకు రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సోలార్ ప్లాంట్ పెట్టుకునే మహిళా సంఘాలకు 4 ఎకరాల భూమి ఇస్తామని తెలిపింది. సోలార్ ప్లాంట్ల కోసం ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అర్ధాంతరంగా నిలిచిన ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పనులకు అవసరమైన నిధులు, పాలనాపరమైన అనుమతుల కోసం త్వరలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశం అవుతానని చెప్పారు. శ్రీశైలం కింది భాగం నుంచి వచ్చే వరద కాలువ మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందన్నారు. సెక్రటేరియట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఉత్తమ్. ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎస్ఎల్బీసీ పనుల కోసం నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. పనుల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీపై ఐఐటి ఖరగ్పూర్ నివేదిక పరిశీలిస్తున్నామని చెప్పారు. సింగూరు డ్యాంను పరిశీలించి అత్యవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్. వర్షాకాలంలో డ్యాంలు, రిజర్వాయర్లతో పాటు ఇతర జలాశయాలను రోజు పర్యవేక్షించాలన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. తోషిబా లాంటి సంస్థలు తెలంగాణలో మరిన్ని ఏర్పాటు కావాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తోషిబాతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా కంపెనీ యూనిట్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో కలిసి అటెండ్ అయ్యారు మంత్రి వివేక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ముందుందన్నారు మంత్రులు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. Vijay Electricals was one of the units which came up around the same time, and I had the opportunity. నాకు ఒక ఆపర్చునిటీ ఉండే అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ లో ఇక్కడ వచ్చి మెటీరియల్ సప్లై చేసినప్పుడు I think the way Toshiba after taking over this company has grown really needs a big congratulations to the full team of Toshiba International. And trust in Telangana's policy, and trust in our Telangana's people, and trust in Telangana's promise what we made. The investment I always see is not transactional. Now we are here to manufacture the power transformer. But I see the investment is not transactional, it's absolutely transformational as the power transformer. ఓట్ల రాజకీయం కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హన్మకొండలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2018 నుంచి లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్న బీజేపీ, బీఆర్ఎస్ కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ
గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రబుద్ధులకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది. స్పోర్ట్స్ స్కూల్స్ పథకాలు సాధించే కర్మాగారాలుగా మారాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యార్థులను ఎంపిక చేయాలని సూచించారు. విద్యార్థులకు క్రీడలు, విద్యతో పాటు యోగా, వ్యక్తిత్వ వికాసం అంశాల్లో శిక్షణ అందించాలన్నారు. ప్రతి 3 నెలలకోసారి విద్యార్థి ఫలితాలపై సమీక్ష నిర్వహించాలన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు మంత్రి వాకిటి శ్రీహరి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి సంజయ్. చట్ట విరుద్ధమైన పనులన్నీ చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. లీగల్ నోటీసుల వెనుక దాక్కునే పిరికివాడు కేటీఆర్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాగే లీగల్ నోటీసులంటూ ఏవేవో విఫల ప్రయత్నాలు చేశాడని విమర్శించారు. కేటీఆర్ కోతి చేష్టలకు భయపడనన్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందని కేటీఆర్ సొంత చెల్లెలు కవిత చెప్పిందన్నారు సంజయ్. రాఖీ పండుగకి చెల్లి వస్తుందనే భయంతో ముఖం చెల్లక ఆయన పారిపోయాడన్నారు. కేటీఆర్ చీకటి రహస్యాలు బయటపడే సమయం దగ్గర పడిందని, అప్పుడు దాచడానికి ఏమీ ఉండదన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించుకోవడం కోసం, బీజేపీలో విలీనం కోసం వేడుకోవడం, సీఎం అయ్యేందుకు ప్రధాని ఆశీర్వాదం కోరుకోవడం అంత సులభం అనుకున్నావా అని కేటీఆర్ను ప్రశ్నించారు సంజయ్. ఓటర్ లిస్టుల్లో బీజేపీ అక్రమాలకు ఈసీ సహకరిస్తోందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఈసీ కుట్రలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కర్ణాటకలో ఓటర్ లిస్టుల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం డీకే. ఈసీపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు బీజేపీ నేతలు. ఓటర్ లిస్టుల్లో అక్రమాలతోనే జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బెంగళూరులో జరిగిన ఓటు అధికార ర్యాలీలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఆ హక్కును బీజేపీ, ఎన్డీఏ సర్కార్ హరిస్తోందని విమర్శించారు. కర్ణాటకలో 15 నుంచి 16 ఎంపీ సీట్లు గెలిచేవారిమని, ఓటర్ లిస్టుల అక్రమాలతో 9 సీట్లకే పరిమితమైనట్లు చెప్పారు రాహుల్. ఎలక్షన్ కమిషన్ బీజేపీ का नहीं है. इलेक्शन कमीशन संविधान के लिए काम करता है. सीट चोरी की गई है. एक लोकसभा को हमने जांच करके निकाला है. मैं कह सकता हूं कि 1 से ज्यादा सीटें यहां चोरी हुई हैं. कॉन्स्टिट्यूशन का फाउंडेशनल आइडिया है वन मैन वन वोट. इस पर इलेक्शन कमीशन और उसके सारे के सारे अफसर आक्रमण कर रहे हैं. ఓటర్ లిస్టుల అక్రమాలపై ప్రశ్నిస్తుంటే వెబ్సైట్ను ఈసీ మూసేసిందని విమర్శించారు ఎల్ఓపీ రాహుల్. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఓట్ల దొంగతనానికి పాల్పడిందని ఆరోపించారు. నేరం జరిగిందనడానికి కర్ణాటక డేటానే ఆధారమన్నారు. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు ఇవ్వకుండా ఈసీ నేరాన్ని దాచిపెడుతోందంటూ ఫైర్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్లు, డిజిటల్ ఓటర్ లిస్టులు బయటపెట్టాలని ఈసీకి సవాల్ విసిరారు రాహుల్. Why are you not giving voter lists in digital machine readable format to the people of India? Why are you destroying video evidence? Why is ECI committing massive fraud in the voter lists? Why is ECI threatening opposition instead of answering our questions? Why is ECI behaving like an agent of the BJP? మహారాష్ట్రలో మహాగఠబంధన్ కూటమి మెజారిటీ ఎంపీ సీట్లు సాధించిందన్నారు రాహుల్. కానీ 4 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ గెలిచిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ ఓటు షేరు ఏమాత్రం తగ్గలేదన్నారు. మహారాష్ట్రలో కొత్తగా 1 కోటి మంది ఓట్లు నమోదైతే వాళ్ళంతా బీజేపీకే ఓటేయడం సాధ్యమా అని ప్రశ్నించారు. నిజాలు ప్రజలు బయటపెట్టినందుకే ఈసీ తనను అఫిడవిట్ అడుగుతోందన్నారు రాహుల్. मुझसे इलेक्शन कमीशन एफिडेविट मांगता है. मुझसे कहता है कि मुझे ओथ लेना है. मैंने पार्लियामेंट के सामने, पार्लियामेंट के अंदर ओथ लिया है. संविधान के सामने ओथ लिया है. इस पर हाथ डाल के वोट लिया है. जब हिंदुस्तान की जनता हमारे डेटा को लेकर इलेक्शन कमीशन के वेबसाइट पर सवाल पूछ रही है तो इलेक्शन कमीशन ने अपना वेबसाइट बंद कर दिया.
కర్ణాటకలో ఓటర్ లిస్టుల అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బెంగళూరులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతి ఓటరుకు న్యాయం చేయడానికి పోరాడుతున్నట్లు చెప్పారు డీకే. We have submitted our memorandum. We are asking for a lot of documents yet. Though we have done a lot of investigation in it, whatever my party research team has done, still we are going to give them assist. We are ready to assist them on various issues. We will take it forward. This is the voice of not the Congress party. It is the entire voice of the entire democracy. సరైన ఆధారాలు లేకుండానే ఈసీపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. తాము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను బెదిరించడం సరికాదన్నారు. This language is the language of election rage कि आपके गाड़ी का एक्सीडेंट हो गया है, आपके पार्टी का एक्सीडेंट हो गया है बिकॉज ऑफ नॉन परफॉर्मेंस. जिस प्रकार रोड रेज का हम केस देखते हैं, राहुल गांधी जी का ये इलेक्शन रेज है. ये कई महीनों से चल रहा है. जब आप कहते हैं कि चुन चुन के मैं छोड़ूंगा नहीं, मैं बर्बाद कर दूंगा ऑफिसर्स को. మరోవైపు ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికల రిగ్గింగ్కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించాలని కోరింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగిస్తున్నామని ప్రకటించినా ఇప్పటికీ ఏ ఒక్క పార్టీ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. అభ్యంతరాలు ఉంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఎప్పటిలాగే బీహార్ ఎన్నికలు పూర్తయ్యాకే ఇస్తారేమోనని ఎద్దేవా చేసింది ఈసీ. క్లౌడ్ బర్స్తో ఉత్తర కాశీలోని ధరాలి గ్రామం మృత్యు దిబ్బగా మారింది. భారీ వరదలతో ధ్వంసమైన ధరాలి హార్సిల్స్లో ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది గాలింపు కొనసాగుతోంది. మరోవైపు అక్కడే చిక్కుకుపోయిన టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే హెలికాప్టర్ల సాయంతో నిత్యావసరాలను రిలీఫ్ క్యాంప్స్లోని ప్రజలకు అందజేస్తున్నారు. క్లౌడ్ బర్స్ట్, ఆకస్మిక వరదలతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కట్టుబట్టలతో ఇండ్ల నుంచి పరుగులెత్తామని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకోవాలంటున్నారు ప్రజలు. अभी रोना नहीं, आप पहुंच गए हिम्मत करके।